మా ఊరు మా ఇల్లు. ఈరోజైతే నేను మా ఊరు మా ఇల్లు అయితే చూపించబోతున్నాను. ఎలా ఉందో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ లైఫ్ స్టైల్. నేను మీ దివ్య. ఈరోజైతే మా ఊరి గురించి చూపిస్తున్నాను. మా సొంతగా ఇల్లు కట్టుకుంటున్నామంటే ఆ ఇల్లు కూడా చూపిస్తున్నాను. దానికోసం స్టార్టింగ్లో అయితే మా ఊరికి స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. అందరు దండం పెట్టేసుకోండి. జై ఆంజనేయం శ్రీ ఆంజనేయం. ఇంకా అలా లోపలికి వెళ్ళేసి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ అలా ఉందండి. ఇంకా కలర్స్ కూడా వేయించలేదు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇది పాత ఇల్లేనండి, మా తాతయ్య వాళ్ళది. సో మేము కొంచెం దాన్ని రీమోడలింగ్ చేయించుకొని ఉండడానికైతే కట్టుకుంటున్నాము. ఇది బ్యాక్ సైడ్ అండి. ఒకటేమో టూ వాష్రూమ్స్ అయితే కట్టారు. ఇట్లా కొంచెం బండలు వేయించుకున్నాము. ఆ ముందల చెట్ల కోసం అయితే ఉంచేసాము. ఇక్కడికి రాలేదు కదా, అందుకని ఇట్లా అయిపోయాయి చెట్లు. మేము వచ్చిన తర్వాత బాగు చేయించుకుంటాము. ఇంకా మన సొంత ఊర్లో మనకు కూడా ఒక ఇల్లు ఉండాలి కదండి. సో అందుకని ఇలాగా మా నాన్న అయితే ఇలా కట్టిస్తున్నాడు. ఇది వచ్చేసి వంటగది, సపరేట్గా కట్టుకుంటున్నాము. విండోస్, షెల్ఫ్స్ అన్నీ. ఇంకా కరెంట్ అయితే బిగించలేదు. పైన ట్యాంకీ అవన్నీ కూడా బిగించాలి. ఇదేమో ముందర పంచలాగా అయితే పెట్టుకున్నాము. ఇంకా చిన్న చిన్న పనులు అయితే మిగిలి ఉన్నాయి. నేను ఇల్లు అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఫైనల్గా ఎలా ఉందో చెప్పేసేయండి. సో అది మా అమ్మ నాన్న ఫోటో. చూసారా, ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉంది. ఇది ఒక రూము, ఇది ఒక రూము, అంటే హాల్ బెడ్రూమ్ టైప్లో అట్లాగా డివైడ్ చేసి పెట్టారు. ఇది పాతవే, కాకపోతే కొంచెం షెల్ఫ్లు అవి ఇవి కొంచెం అరేంజ్ చేసి ఆ విండోస్ అవి ఇవి పెట్టారు. మా మమ్మీ మా డాడీ ఉండడం కోసం ఊర్లో ఇల్లుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా కట్టుకున్నారు. సో ఆ ముందలంతా అట్లా, అది పాత మంచం అండి, అది అమ్మమ్మ వాళ్ళది. ఇంకా అట్లాగే ఉండిపోయిందని చెప్పేసి అట్లాగే ఉంచేసాము. రేపు మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత నీట్గా అయితే కొత్తది నవార్జులు అల్లుకొని మంచం అయితే రెడీ చేసుకుంటాం. ఇంక ఇవైతే చెట్లు. మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ అయితే ఉంచుకున్నాము. ఆ చెట్లు అవన్నీ పాడైపోయాయి. వాటిని మళ్ళీ మేము నీట్గా మేము వెళ్ళిన తర్వాత అయితే వేసుకుంటాము. సో ప్లేస్ అయితే చాలా అయితే ఉంచాము నీట్గా చెట్లు అవి వేసుకోవడానికి. పాతదే తొట్టుంటే అది అక్కడే ఉంచాము. అండ్ పక్కన బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి అట్లాగా దాన్ని అయితే వేయించాడు మా డాడీ. ఇంకా ఓవరాల్గా ఇల్లు ఇది. ఇంకొంచెం ముందులకు వస్తే ఈ పక్కన పైన ట్యాంకీ పెట్టించాలి. ఇంకా ఇక్కడ మనం అన్నం భోజనం చేసిన తర్వాత ఇట్లాగా హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వాష్ బేసిన్ అయితే ఇక్కడ పెట్టాడు. అండ్ 2 వాష్రూమ్స్ అయితే కట్టారు. ఒకటేమో స్నానాలకి, ఇంకోటేమో వాష్రూమ్కి అట్లా కట్టారు. ఇంకా పక్కన కొంచెం చెట్లు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా. ఇదేమో సెప్టిక్ ట్యాంక్, కొంచెం చిన్న కాలువలాగా కూడా కట్టాడనమాట.
అన్నిటికీ కలర్స్ అయితే వేయించి అలా పెట్టాడు. ఇంకా ఎలక్ట్రీషియన్ పని చేసేస్తే ఇంకా పూర్తయిపోతుంది. ఫిబ్రవరిలో అలాగా మేము వెళ్ళి పాలు పొంగించుకుందామని అనుకుంటున్నాము. అప్పుడు నేను డెఫినెట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అది మొత్తం ప్లాట్ మొత్తం 5 సెంట్లు ఉంటుంది. అందులో కొంత భాగం ఇంటిని కట్టారు, మిగిలినది చెట్ల కోసం ఉంచుకున్నాము. ఇంకా మోటార్ కూడా బిగించుకోవాలి. దానికోసం అని చెప్పేసి పక్కన వెనక సైడ్ మోటార్ అయితే బిగించడానికి ఉంచాము ఆ ప్లేస్లో. ఇంక ఇక్కడ కూడా చెట్లు నాటుకోవాలి. ముందల పక్క ఇట్లాగా పెట్టేశారు ముగ్గులు వేసుకోవడానికి అట్లాగా. మా ఇంటి పక్కనే బోరు కూడా ఉంది. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.